నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సో భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. సార్, జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఒకసారి రఘునందన్ బయట. సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకి వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీల్ని కలుస్తుంది. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమైతుంది, భవిష్యత్ ఎట్లుంటది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడు. జూన్ 2న పార్టీ రాబోతోంది, పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటూ రఘునందన్ రావు చెప్తూ ఉన్నారు. సార్, కవిత రేస్ చేశారు కదా సార్, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది అని చెప్పి ఇంకా చాలా అంశాలని లేవనెత్తారు. కవిత లేవనెత్తుతోన్న అంశాలను బట్టి చూస్తే కొత్త పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండవచ్చు? అంటే కవిత పార్టీ పెడుతుందా లేదా అనేది బీజేపీ నాయకుడు కాదు చెప్పాల్సింది, కవిత చెప్పాలి, కవిత వైపు వాళ్ళు చెప్పాలి. బట్ రఘునందన్ రావు చెప్పడం తప్పని కాదు, ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్లో పరిచయాలు కూడా ఉన్నాయి. మా గతంలో బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్లో చాలా కొద్ది కాలం ఉన్నారు, అత్యధిక కాలం బీఆర్ఎస్లో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నాడు. అందువల్ల బహుశా ఆయనకు కాన్ఫిడెన్షియల్ సమాచారం అయినా వచ్చి ఉండాలి. ప్లస్ మీడియాలో కూడా వస్తున్న కథనమే, ఇదేమి సంథింగ్ అన్యూజువల్ ఏమీ కాదు, పత్రికల్లో అంతటా వస్తుంది. ఇప్పుడు నిన్న సింగరేణి జాగృతి ఏర్పాటు చేసింది, ఎందుకంటే సింగరేణి కాలరీస్ కార్మిక విభాగానికి, బీఆర్ఎస్ కార్మిక విభాగానికి అక్కడ ఆమె అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. సో అందువల్ల సింగరేణిలో ఆమె కొంత పట్టుంది అని భావిస్తోంది కనుక అక్కడ కోఆర్డినేటర్లు నియమించారు, సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ చూస్తుంటే ఆమెకున్న ఆప్షన్స్ ఏంటి, ఒకటి కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి, దానికి కూడా రాయబారాలు నడిచాయని కూడా ఇవాళ పత్రికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ నాయకత్వమే కొంత ఆలోచిస్తోందని కూడా వచ్చాయి. సో వన్ పాసిబిలిటీ కాంగ్రెస్లో చేరడం, రెండో పాసిబిలిటీ ఏంటి పార్టీ పెట్టడం. ఎందుకంటే బీజేపీలో అయితే ఆమె చేరదు, చేరినా అక్కడ ఏమీ లేదు ప్రాధాన్యత వచ్చేది. అందువల్ల బీజేపీ పైన కేసీఆర్ పోరాడడం లేదు అనే అంశమే ముందు పెట్టినాక బీజేపీలో అవకాశం లేదు. సో అందువల్ల పార్టీ పెట్టవచ్చు అని, దానికి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పేరు పెట్టవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్లో కేసీఆర్ వదిలేసుకున్నాడు కనుక బిడ్డగా నేను పట్టుకున్నాను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు, తెలంగాణ జాగృతి సాంస్కృతిక వేదిక ఆమె దానికి నాయకత్వం వహించారు, ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ జాగృతి విశేషమైన కృషి కూడా చేసింది. అందువల్ల ఆ హిస్టరీ కూడా ఉంది కనుక పార్టీ పేరు బహుశా తెలంగాణ జాగృత, తెలంగాణ బహుజన రాష్ట్ర సమిత ఇలాంటి పేర్లతో ఉండవచ్చు అని. ఇక ఆమె అన్న మాటలను బట్టి సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేదు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని బీసీ సంఘాలు ఆమెకు మద్దతు ఇస్తున్నాయని కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పెడతారని వచ్చారు. అంబేద్కర్ విగ్రహం కొరకు, జ్యోతిరావు ఫులే విగ్రహం కొరకు, బీసీల రిజర్వేషన్ల కొరకు ఆమె ఇటీవల మాట్లాడారు కనుక సామాజిక తెలంగాణ అనే అంశం ఆధారంగా ఆమె జనంలోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సోషల్ కాంపోజిషన్ 90% సామాజిక వర్గాలు మీకు అదర్ దెన్ అప్పర్ కాస్ట్ వర్గాలే ఉంటాయి. మీకు దేశంలో ఫార్వర్డ్ కాస్ట్ పర్సంటేజ్ ఇంత తక్కువ ఉన్న రాష్ట్రాలు చాలా పరిమితంగా ఉంటాయి. అందువల్ల తెలంగాణకు ఉన్నటువంటి ఈ సామాజిక పొందిక రీత్యా తెలంగాణలో ఉన్న సమాజంలో ఉండే సోషల్ కాంపోజిషను, తెలంగాణ రాజకీయ నాయకత్వం ఎప్పుడు కూడా కొరిలేషన్ ఉండదు. తెలంగాణ సామాజిక కాంపోజిషన్ చూస్తే ఆ వర్గాలు తెలంగాణ రాజకీయ నాయకత్వంలో కీలక నాయకత్వంలో ఉండవు, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండవచ్చు. సో అందువల్ల సామాజిక తెలంగాణ అనే నినాదం అందుకుంటుంది అనేది వార్తలు వస్తున్నాయి. బట్ సమస్య ఎక్కడికి వస్తుందంటే
ఆ సామాజిక తెలంగాణలో నాయకత్వంలో ఈమె ఫిట్ కాదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే గతంలో కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేదు. ఇప్పుడు సామాజిక తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కవిత కాలేరు కదా. సో అందువల్ల ఆ సమస్య వస్తుంది కనుక ఆ అంశాన్ని మరి ముందు పెడతారా లేదా ఒక పాసిబిలిటీ ఉంటుంది. రెండో పాసిబిలిటీ బహుశా కొడుకు వేరు కూతురు వేరా, వారసత్వానికి కూతురు అర్హత లేదా. సో ఈ పాయింట్ ఆల్రెడీ ఆమె పార్టీ ఇన్సైడర్స్లో ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న వారి మధ్య లేవనెత్తుతోంది అని కూడా అంటున్నారు. ఈవెన్ మీకు దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులు, పార్టీలో కూడా కీలక బాధ్యతలు ఉన్నవాళ్ళు. వాళ్ళు కవితను కలిసినప్పుడు కూడా నా పాత్ర ఏంటి అని ఆమె నిలదీశారు అని వచ్చాయి వార్తలు. అందువల్ల ఉమెన్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడానికి కేసీఆర్ గతంలో అనుసరించిన విధానం కూడా ఉంది. మొదటి టర్మ్లో మహిళకు ఎవరికి కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. ఫర్గెట్ అబౌట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ కాదు, అసలు క్యాబినెట్లో మంత్రి పదవి లేకుండా చేశారు. 5 ఏళ్ల పాటు తెలంగాణ మంత్రివర్గంలో మహిళ లేరు. సో అప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల కూతురుకు అన్యాయం చేస్తారా అనే డాటర్ సెంటిమెంటు మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని అంచనా వేయవచ్చు. ఎందుకంటే ఆమెకు సలహా ఇచ్చేవాళ్ళు ఆమెకుంటారు కదా, ఆమె వ్యూహకర్తలు ఆమెకుంటారు కనుక కొడుకు వేరు కూతురు వేరా, కూతురుగా వారసత్వానికి నేను ఎలిజిబుల్ కాదా అనేటువంటి సన్ ప్రిఫరెన్స్కు వ్యతిరేకంగా డాటర్ సెంటిమెంట్ కూడా ఆమె ప్రయోగించడానికి అవకాశం ఉంది. మూడవది, తాము బీఆర్ఎస్ను కాపాడటానికి ప్రయత్నాలు చేశాను. కేసీఆర్ మంచివాడే, దేవుడే, కానీ ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు కోవట్లు బీఆర్ఎస్ను నాశనం చేస్తున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ పరిరక్షణ కొరకు తాను ప్రయత్నం చేశాను, అది సాధ్యం కాలేదు. అందువల్ల దాని పరిరక్షణ కొరకే నేను పార్టీ పెడుతున్నాను అనేది థర్డ్ పాసిబుల్ ఎజెండా. ఫోర్త్ పాసిబుల్ ఎజెండా అంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ వదులుకొని భారత రాష్ట్ర సమితి పెట్టాడు. బహుశా చెప్పచ్చు కూడా, ఆనాడు కూడా నేను కాదన్నాను, బయటికి చెప్పలేదు, పార్టీ క్రమశిక్షణ లోబడి నాన్నకు చెప్పాను తెలంగాణ రాష్ట్ర సమితికి నేను ఉండాలని. అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అనే అంశం కూడా ఆమె పెట్టచ్చు. ఎందుకంటే నేను ఉద్యమంలో భాగము, నాకు ఉద్యమంలో కంట్రిబ్యూషన్ లేదా, టీఆర్ఎస్లో నాకు కంట్రిబ్యూషన్ లేదా అని ఆమె అడుగుతోంది కనుక తెలంగాణ సెంటిమెంటు ఆధారంగా కుటుంబాన్ని కూడా కాదని, నేను వంశపారంపర్య రాజకీయాలు కాదని, తెలంగాణ సెంటిమెంట్ కొరకు నిలబడ్డ బిడ్డను అని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అది ఫోర్త్ డైమెన్షన్. ఫిఫ్త్ది, అపోజిషన్ స్పేస్లో ఉండాలి పార్టీ పెట్టాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పైన, బీజేపీ పైన ఆమె పోరాటం చేయడం ద్వారా బీఆర్ఎస్లో అసంతృప్తి చెందిన సెక్షన్లను ఆమె అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు గమనిస్తే ఆమె ఎయిర్పోర్ట్లో దిగిన రోజు లేఖ తానే రాశానని చెప్పిన నాడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సంబరపడుతున్నారు అని కాంగ్రెస్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నిన్న కూడా కేటీఆర్ పైన కేసులు పెట్టడాన్ని తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారని ఖండించింది కూడా. అందువల్ల కాంగ్రెస్ బీజేపీల ఏజెంట్ కాదు నేను, ఆ రెండు పార్టీలకు నేనే అసలైన ప్రత్యామ్నాయము, బీఆర్ఎస్ కాదు అని బీఆర్ఎస్లో పదవులు రానివారు, అసంతృప్తితో ఉన్నవారు ఈ సెక్షన్లను తన వైపు అట్రాక్ట్ చేయడానికి ఆమె ముందుకు రావటానికి స్కోప్ ఉంటుంది. ఆరవది, కేసీఆర్ వ్యవహార సరళి. పార్టీలో సామాన్యుడికి కార్యకర్త గుర్తింపు లేదు, పార్టీ నాయకత్వం కార్యకర్త దూరంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఆమె లేఖలో రైజ్ చేసింది. నేను చెప్పేది ఏది ఊహించి చెప్పడం లేదు. ఆమె ఇటీవల కాలంలో మాట్లాడిన అంశాలు, ఆమె రాసిన లేఖలో లేవనెత్తిన అంశాలు, వీటి ఆధారంగా మనం ఒక కొలాబరేట్ చేయగలిగితే మనకు పిక్చర్ అర్థమవుతుంది. యూ కెన్ క్రియేట్ ఏ పిక్చర్ ఆఫ్ అవర్ అజెండా. లేకపోతే నార్మల్గా ఐ డోంట్ స్పెక్యులేట్. సో ఆరవ పాసిబుల్ అంశం ఏంటంటే, నాయకులు అనేవారు ఎంత గొప్ప వాళ్ళైనా కార్యకర్త లేని నాయకులు ఉండరు. అందువల్ల కార్యకర్తలతో కూడిన పార్టీగా మారుస్తాను. కేసీఆర్ పాలనలో కోటరీ క్రియేట్ అయింది, అది కార్యకర్తలకు నాయకునికి మధ్య గ్యాప్ పెంచింది. ఉద్యమకాలపు ఆ రిలేషన్షిప్ లేదు, ఉద్యమ పార్టీ స్వభావం బీఆర్ఎస్ కోల్పోయింది. అందువల్ల నా పార్టీ ఉద్యమ స్వభావాన్ని కలిగి ఉంటుంది, కార్యకర్తలతో నిత్య సంబంధాలతో ఉంటుంది.
అందువల్ల ఒక బీఆర్ఎస్ ఆర్గనైజేషనల్ ల్యాప్సెస్ నుంచి తాను నేర్చుకున్నాను అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల పాసిబుల్ ఎజెండా బహుశా వీటి చుట్టూ ఉండే అవకాశం ఉంది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని చూస్తే ఆమె పార్టీ అంటూ పెడితే అసలు ఆమెకు ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయని ముందే చెప్పాను. పార్టీ పెట్టే ఆప్షన్ ఉంది, లేదు కాంగ్రెస్లో చేరే ఆప్షన్ ఉంది, లేదు థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. బీఆర్ఎస్లోనే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇలాంటి తుఫాన్లు వస్తుంటాయి రాజకీయాల్లో, మళ్ళీ సద్దుమణుగుతూ ఉంటాయి కదా. సో ఆ పాసిబిలిటీని కూడా మనం కొట్టిపారేయలేం. మీరు 2 పాసిబిలిటీస్ చెప్తూ ఉన్నారు. ఒకటి సొంత పార్టీ పెట్టడం, 2 కాంగ్రెస్లో చేరడం. సో కాంగ్రెస్ పార్టీలో చేరతారు, కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ రాయబారం నడిపిస్తూ ఉన్నారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. హస్తం గుడికి చేరేందుకు కవిత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి అధిష్టానం తీసుకెళ్లిందట సార్. ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారట. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు అనేసి ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ సార్. ఇది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? నేను చూసాను, నేను కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథను, ఆంధ్రజ్యోతి అనుకుంటాను. ఎస్ సార్. సో అది సహజము. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒకసారి బీఆర్ఎస్కు దూరం అయ్యాక ఎక్కడికైనా చేరొచ్చు. ఎందుకు చేరకూడదని ఏముంది, ఎవరెక్కడైనా చేరొచ్చు. రాజకీయ నాయకులు ఏమున్నది, వారికి రాజకీయ ప్రస్థానంలో ఏది అవసరం ఉంటే అది వెళ్తారు తప్ప ఇలాంటి మడిగట్టుకుని కూర్చో రాజకీయ నాయకులు అత్యధిక మంది. ఎవరో కొద్దిమంది 100 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. అందువల్ల మనం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు విజయశాంతి బీజేపీకి వెళ్ళారు, కాంగ్రెస్కి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నారు. మీకు రఘునందన్ రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడదామనుకున్నారు, కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపారు. రేవంత్ రెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో సుదీర్ఘ మంత్రణాలు జరిపారు. తర్వాత ఆయన బీజేపీలో చేరాడు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను పార్టీ పెట్టాలనుకున్నానని కూడా చెప్పాడు. ఫైనల్గా ఆయన బీజేపీలో చేరాడు. ఇలా మనకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు చూస్తే రకరకాల కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరడం, సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని తర్వాత మెర్జ్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. సో ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ఇన్ తెలంగాణ, నాట్ సంథింగ్ న్యూ ఇన్ ఇండియా ఆల్సో. అందువల్ల కవిత కాంగ్రెస్లో చేరదు అని ఖచ్చితంగా నేనేమి రాసివ్వలేను. కానీ చేరవచ్చేమో. మరి కాంగ్రెస్ అధిష్టానానికి ఉండే అనుమానం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతుంది. కేటీఆర్ కూడా అన్నాడు, మా పార్టీలో కోవట్లు లేరు కానీ రేవంత్ కోవట్లు ఉండవచ్చు అని. కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారని కవిత విమర్శకు స్పందిస్తూ రేవంత్ కోవట్టును పదం వాడాడు. అది క్లియర్గా కవితను ఉద్దేశించి వాడాడు అనేది స్పష్టమవుతుంది. సో రేవంత్ రెడ్డి వెనకాలే ఉన్నారు అని ఒక చర్చ కూడా నడుస్తుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు అని చర్చ నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్పైన కక్ష తీర్చుకుంది అనే నరేటివ్ బిల్డ్ అయితే పార్టీకి నష్టం జరుగుతుంది అన్న అనుమానం కూడా ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను చీల్చడం అనేది రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది కాదు. ఒకవేళ మొదలు పెడితే నాకు తెలియదు, ఆయన ఉన్నాడో లేదో, పెడితే ఆయన మొదటి వ్యక్తి కాదు, కాంగ్రెస్ మొదటి వ్యక్తి కాదు. దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఆ పని చేసిందే కదా. ఠాక్రే కుటుంబాన్ని బీజేపీ చీల్చలేదా? శరద్ పవార్ కుటుంబాన్ని బీజేపీ చీల్చలేదా? చీల్చి రాజకీయంగా నష్టపోయారు, లాభపడి అధికారంలోకి కూడా వచ్చారు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా చీల్చడం అనేది కొత్త ఏమీ కాదు కదా. ఆ మాటకొస్తే తెలుగుదేశాన్ని కాంగ్రెస్ను నిర్వీర్యం చేయలేదా కేసీఆర్? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కొని ఆ పార్టీని లేకుండా చేస్తాను, తెలుగుదేశంలోని ఎమ్మెల్యేలను లాక్కొని ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేని కూడా లాక్కున్న చరిత్రకి బీఆర్ఎస్కి ఉంది కదా. ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ అయితే 88 మంది ఎమ్మెల్యేలను ప్రజలిస్తే సరిపోదన్నట్లు తెలుగుదేశం నుంచి గెలిచిన వాడిని, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళను ఎవరిని లేకుండా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీలను విలీనం చేసుకొని ప్రతిపక్ష పార్టీలని, ప్రత్యర్థి పార్టీలని లేకుండా చేస్తామనేటువంటి రాజకీయం చేయలేదా కేసీఆర్? అందువల్ల కాంగ్రెస్ చేస్తే కొత్త ఏముంది, ఆశ్చర్యం ఏముంది? ప్రజలు ఎంత సీరియస్గా తీసుకుంటారు? ప్రజలు కేసీఆర్ని సీరియస్గా తీసుకున్నారా? మరి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటారా? అది చెప్పలేను నేను. కానీ రాజకీయాల్లో ఇలాంటిదేమీ కొత్త కాదు కదా. అప్పుడు ఏమున్నది, ఆటోమేటిక్గా మాకేం సంబంధం, అది కాంగ్రెస్ కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ. అవును, ఆమె మా పార్టీలోకి వస్తామంటే చేర్చుకున్నాం, తప్పేంది అంటారు.
రాజశేఖర రెడ్డి కూతురే కాంగ్రెస్లో చేరగా చంద్రశేఖరరావు కూతురు కాంగ్రెస్లో చేరడం ఆశ్చర్యం ఏముంది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడే కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య జరిగిన ఘర్షణ మనం చూసాం. షర్మిల రోడ్డెక్కి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడింది చూసాం. సో అందువల్లే రాజశేఖర రెడ్డి పైన కేసులు పెట్టింది కాంగ్రెస్ అని మాట్లాడింది చూసాం. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులుగా ఉన్నది చూసాం. అంతకుముందు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శలు కూడా చూసాం కదా. సో అలా అన్ని మళ్ళీ పోయి ఆఖరికి మళ్ళీ కాంగ్రెస్లోనే చేరలేదా? అందువల్ల రాజకీయాల్లో ఇదేమీ ఆశ్చర్యపడాల్సిన ఘట్టమేం కాదు. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఇది పొలిటికల్ గేమ్. ఎవరికి అధికారం ఉన్నప్పుడు, ఎవరికి బలం ఉన్నప్పుడు ఆ పొలిటికల్ గేమ్ ఆడారు. ఇదేం కొత్త కాదు కదా. శల్యుణ్ణి తమ వైపు తిప్పుకోవడానికి కౌరవులు పన్నాగాలు పనితే కౌరవుల వైపు ఉన్న శల్యుణ్ణి కూడా తమ వైపు పనిచేసేలా చేసి శల్య సారథ్యం అన్న తెలుగు పదమే వచ్చింది కదా. అందువల్ల మహాభారత కాలం నుంచి యుద్ధతంత్రంలో ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీయాలి, ప్రత్యర్థులు ఒకవైపే ఉండకుండా ఎలా ప్రయత్నించాలి, ఇవన్నీ రాజకీయాల్లో జరిగిందే కదా. శ్రీకృష్ణుడు యుద్ధం అనివార్యమైందని భావించినప్పుడు దుర్యోధనుడు కూడా శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళలేదా? తెలిసి శ్రీకృష్ణుడు అర్జునునికి ఉన్న అనుబంధము తెలుసు, పాండవులకు కృష్ణ పరమాత్మకు ఉన్న రిలేషను తెలుసు, సంబంధము తెలుసు. అయినా కూడా దుర్యోధనుడు వెళ్ళలేదా? శకుని యుద్ధతంత్రంలో చెప్పలేదా? కనీసం మనం ఎంతైనా కొంత లాభం పొందాలి అని శ్రీకృష్ణునితో సమసమానులైనటువంటి 10,000 మంది యదువీరులను తన వైపు కౌరవులు రప్పించుకోలేదా? ఇవన్నీ మనం మహాభారత కాలం నుంచి చూసిన యుద్ధతంత్రం, ఇది ఏం కొత్త కాదు. సో అందువల్ల తమ ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీయాలి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ వార్ అంటారు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ వార్ అని సామెత కూడా ఉంది. అందువల్ల పొలిటికల్ వార్లో ఏది అన్ఫేరు, ఇందులో ఎవరు చేయలేదు. అదే తెలుగు సినిమాలో పాటను చూడు, మీలో తప్పు చేయని వాడు రాళ్ళు అన్నారు చూడు, వీళ్ళు తప్పు చేయని వాళ్ళు ఎవరు? సో అన్ని పార్టీలు పని చేసినాయి కదా. సో అందువల్ల బట్ స్టిల్ కాంగ్రెస్ హైకమాండ్కు ఇప్పుడు ఉన్న పంచాయతీ సరిపోతుంది కదా. ఇప్పటికే నాయకులు ఎక్కువయ్యారు, పదవులు తక్కువ ఉన్నాయి, ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, గ్రూపులు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మళ్ళీ కొత్త పవర్స్ అంటారు ఎమర్జ్ అయ్యి ఈ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కదా. సో కాంగ్రెస్లో చేరితే మళ్ళీ కేసీఆర్ కూతురుని చూడకుండా కూడా ఇప్పుడు కేసీఆర్ కూతురు అంటే ఈడీ సిబిఐ కేసులు పెట్టారు. ఈడీ సిబిఐ కేసులో ఒక బెయిల్ కూడా వచ్చింది. సో కేసీఆర్కు బీజేపీకి మధ్య ఏదో రకమైన అవగాహన అనలేం కానీ సంథింగ్ లేకుండా బయటకు వచ్చేది కవిత. అందరూ తెలుసు కదా ఎందుకు ఈడీ సిబిఐలో ఎట్లా బయటకు వస్తున్నారనేది. మనీష్ సిసోడియా ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో లేరా? అందువల్ల నిజంగానే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కవిత విడుదల కావద్దనుకుంటే కవిత విడుదల చేయడం అంత ఈజీ కాదు. మనం అంటాం కోర్టు ద్వారానే వచ్చింది కదా అని. కోర్టులో వచ్చినా సిబిఐ ఈడీలు వాదించిన తీరుపై కూడా ఉంటుంది. సో అందువల్ల మీకు బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ అవసరం పడవచ్చు అనే భావన ఉంటుంది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరితే మరి ఈడీ సిబిఐలు ఎట్లా అనే డైమెన్షన్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆమె కాంగ్రెస్లో చేరితే కాగలిగే రాజకీయ ప్రయోజనం ఎంత, తన రాజకీయ ప్రయోజనం గురించి ఆలోచిస్తుందా, తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని భావించి బీఆర్ఎస్కు ఎంత డ్యామేజ్ చేయగలుగుతుందో అంత డ్యామేజ్ చేయడం తన లక్ష్యమని భావిస్తుందా, ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందువల్ల టూ ఎర్లీ టు స్పెక్యులేట్. ఆమె కాంగ్రెస్లో చేరుతుందా, సొంత పార్టీ పెడుతుందా, బట్ ఆమె బీఆర్ఎస్లోనే కొనసాగుతుందా, ఈ 3 ఆప్షన్స్ ఆర్ వైడ్ ఓపెన్ యాజ్ ఆఫ్ టుడే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కవిత కొత్త పార్టీ పెడితే స్పందన ఏ రకంగా ఉండొచ్చు సార్? మనం చూసాం లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు తెలంగాణ సమాజం నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ పెద్దగా సానుభూతి రాలేదు అంటూ ఉంటారు. మరి ఎటువంటి రెస్పాన్స్ ఉండొచ్చు కవిత పార్టీ పెడితే? సానుభూతి రాలేదని బీఆర్ఎస్ వర్గాలే చెప్తుంటాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూసాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒక రకంగా జగన్కు వ్యతిరేకతను పెంచడానికి ఉపయోగపడ్డది. ఈవెన్ సర్వేల్లో కూడా వ్యక్తమైంది. తెలుగుదేశం ట్రెడిషనల్ ఓటర్స్ కాని వాళ్ళు కూడా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించారు. అందుకే ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఇంత ఆలోచించడానికి కారణం లేదంటే వీళ్ళందరికన్నా ముందు జగన్ను లోపలేసేవాళ్ళే కదా. సో అందువల్ల మీకు కేసులు పెట్టడం వేరు, లోపలేయడం వేరు. సో అన్ని సందర్భాల్లోనూ ఆ రకమైన సానుభూతి వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది. బట్ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే
బీఆర్ఎస్కు పెద్ద పొలిటికల్ మైలేజ్ అయితే ఏమాత్రం రాలేదనేది నిజం, దాంట్లో అనుమానం లేదు. సో అయితే దాన్ని బట్టి మనం పార్టీ పెడితే స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పటికిప్పుడు మనం అంచనా వేసి ఆమె పార్టీయే పెడుతుందని ప్రకటించలేదు. పార్టీ పెడుతుందని ప్రకటించక ముందే మనం 8వ తరగతి ఉండగానే ఐఐటీలో సీట్ రాదని ఫోర్కాస్ట్లు చేయలేం కదా. అందువల్ల వీ షుడ్ గివ్ హర్ అన్ ఆపర్చునిటీ. రాజకీయాల్లో ఎవరు ఎలా ప్రభావాన్ని చూపుతారో మనం ఎవరము ఊహించలేము. ఎందుకంటే వచ్చిన ఆపర్చునిటీస్ ఎలాంటివి, రాజకీయ వాతావరణంలో ఏ మార్పు వస్తుంది, ఆ ఆపర్చునిటీస్ని ఎలా ఉపయోగించుకుంటారో అనేది ఉంటుంది. అసలు జిహెచ్ఎంసీలో 2 సీట్లు గెలవడానికి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉప ఎన్నికల్లో 3000 ఓట్లు హుజూరాబాద్లో సిట్టింగ్ సీట్ హుజూర్ నగర్ ఓడిపోయి, పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి, అసలు కాంగ్రెస్ ఎక్కడ అన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోయి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చారు 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకున్నాడు. సో రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరము ఖచ్చితంగా నిర్ధారించలేము. 151 సీట్లున్న జగన్ 11 సీట్ల పరిమితమవుతారని చంద్రబాబు నాయుడు కూడా ఊహించాడా? సో అందువల్ల పాలిటిక్స్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడుతుంది. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఫార్ములా. ఇంకో a+b² = a² + 2ab + b² అన్నట్టు కాదు. ఇట్స్ నాట్ అన్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డైనామిక్ సిచ్యువేషన్, అంటే ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. బట్ ఒకటి మాత్రం చెప్పచ్చు, కవితకు ఉండే సవాళ్ళు ఏంటి అనేది మాత్రం చెప్పగలను తప్ప ఆమెకు అవకాశాలు ఎలా ఉంటాయని ఊహించలేదు. సవాళ్ళు ఉన్నప్పుడు ఆమె బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఆమెకు ఎక్కడి నుంచి రావాలి సపోర్ట్ బేసు? బీజేపీ మద్దతుదారులు అయితే కవిత వైపు రారు, కాంగ్రెస్ మద్దతుదారులు కవిత వైపు రారు. ఇక ఆమె ఎవరిని కూడగట్టుకోవాలి? ఆమె బేస్గా బీఆర్ఎస్ను మ్యాక్సిమంగా స్ప్లిట్ చేయగలగాలి. బీఆర్ఎస్ను స్ప్లిట్ చేయగలిగితేనే ఆమెకు బేస్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉద్ధవ్ ఠాక్రే శివసేనను విడిపోయి ఏక్నాథ్ షిండే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు బలం? శివసేన ఫాలోయింగ్నే తెచ్చుకున్నాడు. అజిత్ పవార్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఎన్సీపీ బలాన్ని తెచ్చుకోగలిగాడు. అందువల్ల రేపు కవిత అయినా బీఆర్ఎస్ను స్ప్లిట్ చేయగలగాలి. ఇప్పుడున్న రాజకీయ వాతావరణం అయితే బీఆర్ఎస్ చాలా బలంగా కేసీఆర్ వైపు ఉంది. రేపు వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో చేరాలనుకునే ఎమ్మెల్యేలు కవిత వెంబడి వెళ్తారా? కవిత కాంగ్రెస్లో చేరితే వెళ్ళే అవకాశం ఉందని కూడా ఇవాళ పత్రికలు ఆంధ్రజ్యోతి కథనం కూడా. అంటే కవిత కనుక కాంగ్రెస్లో వెళ్ళాలనుకుంటే దీన్నే అదనగా చేసుకొని జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు కవిత నాయకత్వంలో కాంగ్రెస్లో చేరుతారని కూడా వస్తుంది. అలా అనుకున్నప్పుడు వాళ్ళు మరి కవితతో వస్తారా? అంటే బీఆర్ఎస్లో ఆపరేషన్ కనుక 2/3 ఎమ్మెల్యేలను కనుక కవిత వైపు వస్తే ఈ యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉండదు. సో అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆమె ఎంత మేరకు బీఆర్ఎస్ స్ట్రెంగ్త్ని తీసుకుంటుందని. యాజ్ ఆఫ్ టుడే బీఆర్ఎస్ మొత్తం కేసీఆర్ వెనకాల, కేటీఆర్ వెనకాల మాత్రమే ర్యాలీ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో అనుబంధాలు, భావబంధాలు ఉండవు. రాజకీయాల్లో ఉండేది ఒకటే బంధం, నాకు రేపు ఎన్నికల్లో గెలిపించడానికి ఉపయోగపడతాడా అని. గెలిపించడానికి ఉపయోగపడతారు అనుకున్నప్పుడు చేరుతారు, ఉపయోగపడాలనుకున్నప్పుడు వదిలేస్తారు. ఇందులో ఏ సెంటిమెంట్లు రాజకీయాల్లో ఉండవు. సిద్ధాంతం వెళ్ళినప్పుడు సెంటిమెంట్ ఎక్కడ రాజకీయానికి? రాజకీయం వాటర్ ఇస్ కలర్లెస్, టేస్ట్లెస్, ఆర్డర్లెస్ అంటారు కదా. రాజకీయం కూడా సెంటిమెంట్ లెస్, ఎమోషన్ లెస్, ఏది ఉండదు, ఐడియాలజీ లెస్. అలా రాజకీయాలు ఏది ఉండదు. రాజకీయాలు ఉండేది ఒకటే, పవర్. నన్ను రేపు గెలిపించడానికి కవిత ఉపయోగపడుతుందా, కేటీఆర్ ఉపయోగపడతాడా అనేది మాత్రమే క్రైటీరియా. యాజ్ ఆఫ్ టుడే ఎవరు కూడా కేసీఆర్, కేటీఆర్ కన్నా కవిత ప్రభావం చూపుతుందని భావించి కవిత వైపు ర్యాలీ అయ్యేట్లా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం మీద కనిపించడం లేదు. పార్టీలో కొంతమంది చేరితే చేరొచ్చు, అసంతృప్తులు ఉంటారు ఎప్పుడు కూడా. పదవులు రాని వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి పార్టీకి 3-4 ఆస్పిరెంట్స్ ఉంటారు. అందులో ఎవరో ఒకరు ఇటువైపు చేరితే చేరొచ్చు. కానీ బీఆర్ఎస్లో ఒక వర్టికల్ స్ప్లిట్ మాత్రం కవిత తేగలుగుతుందన్న వాతావరణం ఇవాళ లేదు. రేపు ఎలా ఉంటుందో నేను చెప్పలేను. యాజ్ ఆఫ్ టుడే లేదు. రెండవది, ఒక సంథింగ్ యునీక్ ఐడియా తెలంగాణ సమాజాన్ని క్యాప్చర్ చేయగలిగే, కాంగ్రెస్, బీజేపీలు, బీఆర్ఎస్లు చెప్పలేని కొత్త ఐడియాతో ఆమె క్యాప్చర్ చేయగలగాలి. అది రెండవది. సో ఎందుకంటే ఒక ఐడియా లేకుండా
నీ వెనకాల ప్రజలు ఎందుకు రావాలి, దేని కొరకు రావాలి? ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ను ఓడించాలని ఒక ఐడియా. మీకు ఒక నిర్దిష్టమైన ఐడియాను సమర్థవంతంగా జనంలోకి వెళ్లకుండా రాజకీయ ప్రయోగాలు సఫలం కావు. సో అందువల్ల ఆమె ఏ ఐడియాతో రాగలుగుతుంది అనేది రెండో క్వశ్చన్. మూడోది, ప్రజల్లో ఏ మేరకు మద్దతు చూరగొంటుంది అనే దాన్ని బట్టి బీఆర్ఎస్లో ఎంతమంది ఇటువైపు వస్తారన్నది కూడా ఆధారపడి ఉంటుంది. క్రౌడెడ్గా పొలిటికల్ స్పేస్ ఉంది ఈరోజు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లతో పొలిటికల్ స్పేస్ కాస్త క్రౌడెడ్గా ఉంది. తెలంగాణలో చాలా ప్రయత్నాలు జరిగాయి. షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ప్రఖ్యాత టీడీపీ నేత, బీసీ నాయకుడు, తెలంగాణ సమాజంలో బాగా గుర్తింపున్న దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టాడు, నవ తెలంగాణ పార్టీ. నరేంద్ర పార్టీ పెట్టాడు, విజయశాంతి పార్టీ పెట్టారు, కోదండరామ్ సార్ పార్టీ పెట్టారు. ఇవే ప్రయోగాలు సక్సెస్ కాలేదు తెలంగాణలో. అందువల్ల ఈ క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్లో ఆమె ఎంత మేరకు తన ఐడెంటిటీని నిలుపుకోగలుగుతుంది అనేది ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పైన పోరాటం వరకు ఇప్పుడు ఓకే. రేపు పార్టీ అంటూ పెట్టినాక జరపాల్సిన పోరాటం కేసీఆర్ పైన కాదు. పార్టీ అంటూ పెట్టినాక జరపాల్సిన పోరాటం కాంగ్రెస్ పైన, బీజేపీ పైన. ఇప్పుడు షర్మిల చేస్తున్న మిస్టేక్ అదే. పార్టీ పెట్టిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆమె జగన్ పైన పోరాటం తప్ప ప్రభుత్వం పైన పోరాడతలేదు. అందువల్ల ఆమె పొలిటికల్లీ ఇర్రెలవెంట్ అవుతుంది. రేపు కవిత మరి బీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా సమర్థవంతంగా కాంగ్రెస్ని ఎదిరిస్తుందా? లేదు, బీఆర్ఎస్ బీజేపీ పట్ల సాఫ్ట్ ఉంది గనక తాను బీజేపీ పట్ల చాలా పెద్ద ఎత్తున పోరాడే వైఖరి తీసుకుంటుందా? సో వాట్ విల్ బి అవర్ పొలిటికల్ పొజిషన్స్ అనేది కూడా ఉంటుంది. ఒక రాజకీయాల్లో ప్రజలు ఒక ఆలోచనలకు ఆకర్షించబడతారు. ఒక ఐడియా అట్రాక్ట్స్ ద మాసెస్. సో ఆమె ఏ పొలిటికల్ పొజిషన్ తీసుకుంటుంది, ఏ ఇష్యూస్ పైన ఆమె నిలబడుతుంది, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన ఆమె పార్టీ పెడితే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అన్న జగన్తో విభేదించి షర్మిల తెలంగాణలో వైటీపీ పార్టీ పెట్టారు, ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు తండ్రి కేసీఆర్తో, అన్న కేటీఆర్తో కవిత విభేదించి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది సార్. కవిత అండ్ షర్మిల ఈ ఇద్దరి ఇష్యూల్లో ఉన్న కంపారిజన్ ఏదైనా ఉందా? ఇద్దరు అన్నా చెల్లెల పోటీ, అదొకటే కంపారిజన్. ఇంకా రెండో కంపారిజన్, ఇద్దరు ఒక పొలిటికల్ ఫ్యామిలీలో గందరగోళం. రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రశేఖరరావు కుటుంబం, ఈ రెండు మినహా ఇంకా వేరేది ఏముంది నా కంపారిజన్. ఎందుకు అంటున్నానంటే, మీకు షర్మిల కంట్రిబ్యూషన్ టు జగన్, కవిత కంట్రిబ్యూషన్ టు కేసీఆర్ విజయం. కవిత కంట్రిబ్యూషన్ లేదని నేను అంటలేను. ఆమె తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కేటీఆర్ ఎలా తెలంగాణ ఉద్యమంలో రోల్ ప్లే చేశారో కవిత కూడా ప్లే చేసింది. అక్కడ ఏమీ తేడా లేదు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల బీఆర్ఎస్ రాజకీయాల్లో కేటీఆర్ పాత్ర చాలా ఎక్కువ కవితతో పోలిస్తే. ఎస్పెషల్లీ సెకండ్ టైం పవర్లోకి రావడంలో కవిత పాత్రతో పోలిస్తే కేటీఆర్ పాత్ర చాలా ఎక్కువ. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో కేటీఆర్ పోరాడారు, కవిత కూడా ఈక్వల్గానే పోరాడింది. ఆమె తక్కువ పోరాడలేదు. ఆమె తెలంగాణ జాగృతి నాయకురాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో కవిత సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్ కూతురుగానే కాకుండా ఉద్యమ కార్యకర్తగా కూడా. సో కానీ ఆ తర్వాత 10 ఏళ్ళు తీసుకుంటే మీకు 2014కు బిఫోర్ హిస్టరీ ఒకటి, ఆఫ్టర్ 2014 హిస్టరీ వేరు. అప్ టు 2014 డెఫినెట్గా తెలంగాణ ఉద్యమంలో కవిత కేటీఆర్తో సమాన స్థాయిలో పార్టిసిపేట్ చేసిన అందరూ డిస్ప్యూట్ లేదు. ఇక కేసీఆర్ విజయానికి కవిత ఎట్లా? కేసీఆర్ విజయానికి కవిత కేటీఆర్ కాదు కారణం. కేసీఆర్ విజయానికి కారణం తెలంగాణ వాదం. అందువల్ల మీకు జగన్ విజయానికి కేసీఆర్ విజయానికి తేడా ఉంది. జగన్ విజయము అది రాజశేఖర రెడ్డి పైన అభిమానము, జగన్ పైన ఉన్న అభిమానంగా అది మారడం. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ విజయానికి కారణం కుటుంబం కాదు, కొడుకు కాదు, బిడ్డ కాదు. కేసీఆర్ విజయానికి కారణం తెలంగాణ వాదం. అందువల్ల మీకు కవిత కంట్రిబ్యూషన్ టు కేసీఆర్ విజయం కంపారిటివ్లీ తక్కువ. ఆమె పాత్ర లేదని నేను అంటలేను. కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్, కంట్రిబ్యూషన్ ఈజ్ డిఫరెంట్. మీకు జగన్ విజయానికి షర్మిల కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే జగన్ జైల్లో పడ్డ సమయంలో పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డను అంటూ జనంలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టమైన సమయంలో మామూలుగా అది 16 నెలల పాటు తల్లితో కలిసి
షర్మిల పార్టీకి విశేషమైన సేవలు అందించారు. ఎందువల్ల మొదటి తేడా ఇది. అంటే జగన్ విజయానికి పర్సనల్గా షర్మిల కంట్రిబ్యూషను, కేసీఆర్ విజయానికి కవిత కంట్రిబ్యూషన్లో ఎలాంటి పోలిక లేదు. దానికి కాంటెక్స్ట్ వేరు, కంట్రిబ్యూషన్ కూడా క్లియర్గా తేడా. ఇక రెండవది, జగన్ షర్మిలకు ఏం చేశారు, కేసీఆర్ కవితకి ఏం చేశారు, ఇది రెండవ తేడా. ఇక్కడ కూడా అసలు ఏ పోలిక లేదు మీకు. జగన్ షర్మిలకు ఆస్తులు పక్కకు పెడదాం, నేను ఆస్తుల గోళలోకి వెళ్ళడం లేదు. జగన్ షర్మిలకు ఏ రాజకీయ గుర్తింపు ఇచ్చాడు? పార్టీలో పదవి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు, మంత్రి పదవి లేదు. అసలు కంప్లీట్గా పొలిటికల్గా ఆమె దూరం పెట్టాడు. సో ఆమె కంట్రిబ్యూషన్ ఏమో చాలా హైయెస్ట్. అంటే తాను జైల్లో ఉన్నప్పుడు మరి షర్మిలను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రాజన్న కోడలను నేను అంటూ భారతి గారు వెళ్ళలేదు కదా, షర్మిల గారు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు అక్కడేమో చెల్లి అవసరం వచ్చింది, చెల్లి సెంటిమెంట్ పనిచేస్తుంది, రాజన్న బిడ్డ సెంటిమెంట్ పనిచేస్తుందని. మరి తాను గెలిచాక షర్మిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? మరి అంతర్గతంగా మనకు తెలియదు, ఏమైనా ఆఫర్ చేస్తే షర్మిల వద్దన్నదా మనకు వీ డోంట్ నో. బట్ క్లియర్గా బయటికి కనబడుతున్నది అయితే ఆమెకు ఏ రకమైన రాజకీయ గుర్తింపు లేకుండా ఒక రకంగా ఆమెను రాజకీయంగా దూరం పెట్టారు. సో దీనికి భిన్నంగా కేసీఆర్ కవితకు అవకాశాలు ఇచ్చారు, ఎంపీ చేశారు, రెండోసారి అవకాశం ఇస్తే ఆమె ఓడిపోయారు, ఎమ్మెల్సీ చేశారు, ఐ థింక్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అనుకుంటాను. సో ఇంతకన్నా ఇంకా ప్రత్యేకంగా మంత్రి చేయలేకపోయారు. మంత్రి చేసేవారేమో అవకాశం ఉంటే, కానీ అప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కుటుంబ పాలన అని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పైన తీవ్రమైన దాడి చేస్తున్న సమయంలో కవితకు కూడా మంత్రి పదవి ఇచ్చే పరిస్థితిలో పార్టీ లేదు, కేసీఆర్ లేడు. కవితకు సమర్థత లేదని కాదు, ఖచ్చితంగా ఆమె మంత్రి అయితే చాలామంది మంత్రుల కన్నా సమర్థవంతంగా పనిచేసేది. కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా ఎలా పేరు సంపాదించుకున్నారో కవిత కూడా ఖచ్చితంగా అంత పేరు సంపాదించుకునేది. కానీ ఆమెకు అవకాశం రాకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా ఆమెను దూరం పెట్టడం కాదు, అప్పుడున్న కాంటెక్స్టువల్ రీత్యా అప్పటికి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు, 18 మందిలో ముగ్గురు వాళ్ళే. ఇప్పుడు మీకు కవిత కూడా వస్తే 4వ వ్యక్తి అవుతారు. సో విచ్ వాజ్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్కు, కేసీఆర్ కుటుంబ పాలన అనే ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూరుతుంది. కానీ ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏలో కనుక బీఆర్ఎస్ ఉండి ఉంటే కవిత గ్యారంటీగా కేంద్ర మంత్రి అయ్యేవారు. మీకు 2015లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉన్నారు, మోడీ ఆహ్వానిస్తే మేము మోడీ ప్రభుత్వంలో చేరుతాము అని. కానీ ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా ఎన్డీఏలో లేకుండా పోయారు. ఎన్డీఏలో కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో కవిత మంత్రి అయ్యేవారు. సో అందువల్ల ఒక రకంగా కవితకు ఇంతకన్నా ఎక్కువ గుర్తింపుకు బీఆర్ఎస్లో ఆమెకు అర్హత లేదా? కేవలం ఒక ఎంపీ, కేవలం ఒక ఎమ్మెల్సీనా అంటే ఖచ్చితంగా అర్హత ఉంది, ఆమెకు అనుమానమే లేదు. ఆమె కంట్రిబ్యూషన్ రీత్యా అర్హత ఉంది. కేసీఆర్ కూతురుగా కూడా మన రాజకీయాల స్వభావం రీత్యా చూస్తే అవకాశం ఉంది. కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ ఆమెకు ఉపయోగపడలే. ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఆమెకు ఉపయోగపడకపోవడానికి కారణం కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్డీఏలో లేదు, రాష్ట్రంలో ఆల్రెడీ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు. అంతే తప్ప కవితను ప్రత్యేకంగా ఆమె పట్ల దూరం పెట్టడం, వివక్షణ లేదు. అందువల్ల మీకు జగన్ షర్మిలకు చేసిన దాంతో పోలిస్తే ఉన్న పరిమితుల్లో కేసీఆర్ కవితకి ఏమీ తక్కువ చేయలేదు. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూసినప్పుడు షర్మిల ఎపిసోడ్కు కవిత ఎపిసోడ్ ఫండమెంటల్లీ డిఫరెంట్గా ఉంది. అందువల్ల మీకు ఆ తేడాను మనం గమనించకపోతే రెండు పైపైన చూస్తే కరెక్టే కదా, అన్న చెల్లెల పోటీ, కుటుంబంలో వివాదాలుగా కనబడతాయి.